కారణం ఆమెకి పాటలు నేర్పుతున్న ఆ మాస్టర్ నుంచి వచ్చింది. మాస్టర్ నుంచి కాకపోతే వాళ్ళ మామ దగ్గర నుంచి రానే ఉంటా. మనకేంటంట? ఆవేశపడకురా. నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మన నీరజ్ కూడా ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆ పాటలు ఏవో నేర్చుకోవాలి. మీరు ఉదయం బ్యాంక్ వస్తే ఏదైనా లోన్ కోసం వచ్చారేమో అనుకున్నాను. అయితే నువ్వు పాట నేర్చుకోవాలంటావు. అవునండి. నీకు ఇది వరకు పాడిన అనుభవం ఉందా? అబే లేదండి. కానీ దయచేసి నీ కృతులొచ్చా వర్ణాలు తెలుసా అని అడగండి ప్లీజ్. ఓకే ఓకే, కానీ పాట ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు? సార్, స్ట్రైట్గా హానెస్ట్గా చెప్పాలంటే నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి ఎవరో కాదు, మీ స్టూడెంట్ నిహారిక. ఆ అమ్మాయి ప్రేమను దక్కించుకోవాలంటే నేను పాట నేర్చుకోవాలి, పోటీలో పాల్గొనాలి. నీహారిక నా శిష్యురాలని తెలిసి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని. మావాడు ఉద్దేశం ఏంటంటే మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు గెలవాలంటే అంతకంటే ఎక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళ దగ్గర నేర్చుకోవాలని. కరెక్ట్. టెల్ మీ, వై డు యు లైక్ నీహారిక? తను నా ప్రాణం అండి. మామూలుగా ఏం చేస్తుంటావు నువ్వు? గ్రూప్ 1 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నానండి. కానీ టైం తక్కువగా ఉంది. నువ్వు నేర్చుకోవడం, పోటీలో పాల్గొనడం సాధ్యమేనా? నిక్కీ ప్రేమ కోసం ప్రతి క్షణం ఉపయోగించుకుంటాను సార్. మాస్టారు, ఐ లైక్ యువర్ హానెస్టీ. అయినా నిక్కీ గురువుగా ఆమె పాల్గొనే పోటీల్లోనే పాల్గొనడానికి వేరే వ్యక్తికి శిక్షణ ఇవ్వటం నా ఉద్దేశంలో సరైంది కాదు. అందుకే నేను నీకు సంగీతం నేర్పలేను. కంగారు పడకు. నేను నేర్పలేకపోయినా నువ్వు సరిగ్గా నేర్చుకునే చోటు నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్. అమ్మ మూడు. మూడా? ముగ్గురు అనొచ్చు కదా. ఈ గుంటోడికి మనం జంతువుల్లో కనబడుతున్నావా? ఇన్సల్ట్. ఎందుకొచ్చారు? సంగీతం నేర్చుకుందామని. ముగ్గురికా? కాదు, ఒక్కడికే. వీళ్ళెవరు? తోడు కోసం. ఆడపిల్లవా? అదే లేదండి, అక్షరాల అబ్బాయి పేరు నీరజ్. కర్ణాటక, హిందుస్థానియా? మరాఠీ. అదేది కాదండి. మరి ఆ, ఏదో 1-2 పాటలు నేర్చుకుందామని. వాట్? 1-2 పాటల? ఒక హాఫ్ డజన్ అయినా పర్లేదండి. ఏం మాట్లాడబోతే ఎలాగా? ఈ సత్యభామ పార్ట్ టైం టీచర్ కాదు, ఫుల్ టైం గురువు. నా గురించి తెలుసుకోకుండా వచ్చినట్టున్నారు. వెళ్ళండి. అరే, ఈమె ఇలాగే అంటుందని ఆయన కరెక్ట్ గా చెప్పాడు. ఎవర్రా చెప్పింది? మీ అభిమానం అంటండి. రోజు రేడియోలో మీ పాటలు వింటారంట. ఆయన మీ గురించి చెప్పింది రాయాలంటే 100 పేజీలు ఖర్చు అయిపోతాయండి. టీవీ సీరియల్ తీయాలంటే 20 ఎపిసోడ్లు కూడా చాలవండి. ఎందుకురా అంత బుస కొడతారు? అసలు విషయానికి రండి. మీతో ఫ్రాంక్గా చెప్తానండి. నేను ఒక అమ్మాయి చిన్న పందెం పెట్టుకున్నామండి. తను పాల్గొబోయే పాటల పోటీలో నేను పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంటానని ఛాలెంజ్ చేశానండి. ఏ పోటీలు? మీ ఇంటి దగ్గర గణపతి ఉత్సవాలా? లేదండి, స్టేట్ కాంపిటీషన్. ఏంటి, స్టేట్ కాంపిటీషన్సా? అవునండి. స్టేట్ కాంపిటీషన్స్ అంటున్నావు? నీకు పాడ్డం వచ్చండి, మా వాళ్ళకి కూడా తెలుసా విషయం. నీకు పాడ్డం వచ్చో రాదో తెలుసుకోవాల్సింది నేను, ఈ కోతులు కాదు. తోకుందా? లేదు. అయితే పోటీలు ఎప్పుడు? వచ్చే నెలలో అండి. ఓకే, నేర్పుతాను. అయితే నా దగ్గర చాలా క్రమశిక్షణతో ఉండాలి. ఒక్కరోజు మిస్ కాకుండా నేర్చుకోవాలి. ఎన్ని గంటలు అని అడగకూడదు. మరి నా ఫీజు ఎక్కువగానే ఉంటుంది. పర్వాలేదండి. కంగ్రాట్స్ రా. ఏంటి, లవ్ అఫేరా? అయ్యి బాబాయ్, మీరు భలే కనిపెట్టించారండి. రోజు ఈ కోతుల్ని వెంటేసుకురా. కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది. రేపొచ్చే మంచి రోజు. అలాగే. అడ్వాన్స్ తీసుకురా. అలాగే. వచ్చేటప్పుడు ఈ చిన్న గురువుకి ఒక పెద్ద క్యాడ్బరీ పట్టుకురా. ఉంటామండి. వస్తామండి. నువ్వు హోంవర్క్ చెయ్యి. సరే మమ్మీ. గట్టిగా లాగవయ్యా కుర్రాడివి.
2 నెలలకు నవర్ మార్చేస్తే ఎలాగండి మీరు కూడాను ఈ పట్టెళ్లలో పెద్ద పట్టు ఉండట్లేదయ్యా. ఏంటండి సత్యానందం గారు, కొత్త రంగు బ్యానర్ పెట్టారు, కొంప తీసి పార్టీ మార్చారా? రంగు చూసి కంగారు పడకండి. పాత రంగు పొడిచింది లేదు, కొత్త రంగు పీకేది లేదు. అన్ని రంగులు ఒక్కటే. కరెక్టే. కాకపోతే మీరు చూడవలసింది నా ఫేస్ వాల్యూ. మొన్న అదేదో మీటింగ్ లో మీరు పార్టీలో క్రమశిక్షణ గల సైనికుణ్ణి, ప్రాణం పోయే వరకు అదే పార్టీకి అంకితం అయిపోతానని చెప్పారు కదండి. ఇప్పుడు ఈ పార్టీ గురించి అదే చెప్తాం. ఏ పార్టీలోనూ అదే చెప్తాం. అది స్టాండర్డ్ డైలాగ్. ఏ లీడర్ అయినా ఇదే చెప్పి చావాలి. అసలు ప్రజల్ని బోల్తా కొట్టించడమే కదా అండి రాజకీయం అంటే. అలా అనకండి, కొందరు మంచోళ్ళు కూడా ఉంటారు. మొన్న సింగనపూడిలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మీ పాత పార్టీ ఎమ్మెల్యే ఎంతో సాయం చేశాడు. పాపం కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. ఆడికి యాక్టింగ్ లో డిప్లొమా ఉంది. విశాఖపట్నం జూలోంచి ముసలి దగ్గర కన్నీళ్లు అప్పు తెచ్చుకున్నాడు. అలాగా? ఆ రాత్రి మున్సిపల్ ఆఫీస్ లో మందు పార్టీ పెట్టాడు. అక్కడ ఆడు చేసిన యాక్టివిటీస్ కలర్ ఫోటోస్ ఉన్నాయి, చూపెట్టమంటారా? అమ్మో వద్దులేండి. ఇంతకీ మీరు పార్టీ ఎందుకు మారారండి? ఎమ్మెల్యే టికెట్ కోసం. అన్ని పార్టీలాగా ఈ పార్టీ కూడా గబ్బు పట్టే లోపల ఎమ్మెల్యేని అయిపోతాను. పొలిటికల్ గా నిచ్చెనెక్కేస్తాను. ఒక పెద్ద పని అయిపోద్ది. దీన్నే టైమ్ అండ్ గేమ్ అంటారు. వంకాయ కలర్ మర్చిపోకండి. కమాన్. ఈడు ఫైనల్ గా గుర్తెట్టుకోవాల్సింది వంకాయ బెండకాయ రంగులే. ఇదిగో ఈ ఏళ్ళ వంకాయ కూర క్యాన్సిల్. నువ్వు లాగోయ్యా. పాడినా ఏ భావం పలికినా, ఏ తీగను మీటినా, ఏ నాదం చిలికినా, ఏ రాగం పాడినా, ఏ భావం పలికినా, ఏ తీగను మీటినా, ఏ నాదం చిలికినా, చిందే తేనెలు విందే చేసెను హిందోళములోనా. సామజవర గమన సాధు సార సాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవర గమన. ఏ రాగం పాడినా, ఏ భావం పలికినా, ఏ తీగను మీటినా, ఏ నాదం చిలికినా. గానమే ప్రాణం స్వరసీమలో పయనం, రసగంగల్లో పొంగల్లే పలికే సంగీతం. శ్వాసలే మౌనం పదప్రాసలో చలనం, తెలివిన్నెల్లో కోణంలో మెరిసే జలపాతం. హరివిల్లు వచ్చి స్వరవళ్ళు పెంచి నవరాగమాలికలు సాగే, శృతి రంగరించి గతి మేళవించి ప్రియ భావగీతికలు రేగే. మళ్ళా మధురిమ తుళ్ళి సరిగమ జల్లి కురిసెనుగా. ఏ రాగం పాడినా, ఏ భావం పలికినా, ఏ తీగను మీటినా, ఏ నాదం చిలికినా.
పలికిన